ఆన్లైన్ బిల్స్ పేమెంట్స్ కోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఆర్బీఐ. ఇన్ని రోజుల పాటు కరెంట్, గ్యాస్, ఇంటర్నెట్, క్రెడిట్ కార్డు బిల్లులు థర్డ్ పార్టీ యాప్స్తో చెల్లించేవారు. కానీ జూలై 1 నుంచి అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, క్రెడ్ యాప్స్ నుంచి పేమెంట్స్ నిలిచిపోయాయి. భారత్ బిల్ పేమెంట్స్ సిస్టంలో ఎన్రోల్ చేసుకున్న బ్యాంకర్స్కు మాత్రమే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి పేమెంట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చింది ఆర్బీఐ. జూలై 1 నుంచి థర్డ్ పార్టీ యాప్స్ లో బిల్ పేమెంట్స్ సర్వీసెస్ నిలిచిపోయాయి. పేమెంట్ గేట్వేస్ లో సెక్యూరిటీ స్ట్రాంగ్ చేసేందుకు భారత్ బిల్ పేమెంట్స్ సిస్టమ్ ని ప్రవేశపెట్టింది ఆర్బీఐ. జూన్ 30 లోపు ప్రతి బ్యాంకుతో పాటు థర్డ్ పార్టీ యాప్స్ ఇందులో రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. బీబీపీఎస్ లో ఎన్రోల్ చేసుకున్న వారికి మాత్రమే థర్డ్ పార్టీ యాప్స్ నుంచి బిల్ పేమెంట్స్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. దీంతో కొన్ని బ్యాంకులు ఎన్రోల్ చేసుకోకపోవడంతో థర్డ్ పార్టీ పేమెంట్స్ ను నిలిపివేసింది ఆర్బీఐ. గతంలో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా బిల్ పేమెంట్ చేస్తే మొదట ఆయా యాప్ అకౌంట్లలో డబ్బులు జమయ్యేవి. ఆ తర్వాత ఆ యాప్ బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాంక్ నుంచి బెనిఫిషియర్కి డబ్బులు జమయ్యేవి. కొన్నిసార్లు కరెంట్ బిల్, క్రెడిట్ కార్డు బిల్ గాని చెల్లిస్తే 2-3 గంటల్లో జమయ్యేవి. కానీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా మనం పే చేయగానే వెంటనే బెనిఫిషియరీ అకౌంట్ లోకి జమ కానున్నాయి. థర్డ్ పార్టీ యాప్స్ నుంచి జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ బీబీపీఎస్ ద్వారా రూట్ కానుంది. జూలై 1 నుంచి క్రెడిట్ కార్డు బిల్ కట్టే వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్ లాంటి ప్రధాన బ్యాంకులు బీబీపీఎస్ లో రిజిస్టర్ చేసుకోలేదు. దీంతో థర్డ్ పార్టీ యాప్ నుంచి క్రెడిట్ కార్డు బిల్స్ కట్టలేకపోతున్నారు జనం. సంబంధిత బ్యాంకుల ఆన్లైన్ అకౌంట్స్ లేదా యాప్స్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి వస్తోంది. క్రెడ్, అమెజాన్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు తీసుకోవడం లేదంటున్నారు వినియోగదారులు. ఆర్బీఐ నుంచి ఆథరైజ్డ్ అయిన 34 బ్యాంకుల్లో ఇప్పటి వరకు 12 బ్యాంకులు మాత్రమే బీబీపీఎస్ లో రిజిస్టర్ చేసుకున్నాయి. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా, ఫెడరల్ బ్యాంకులు ఇందులో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇప్పటి వరకు 2,11,00,000 క్రెడిట్ కార్డులు ఇవ్వగా, ఐసిఐసిఐ బ్యాంక్ 1,70,00,000, యాక్సిస్ బ్యాంక్ 1,30,00,000 క్రెడిట్ కార్డులు జారీ చేశాయి. ఆయా కార్డులు బిల్ పేమెంట్స్ చేయాలంటే కస్టమర్స్ అంతా ఆన్లైన్ బ్యాంకింగ్ లో గానీ బ్యాంకింగ్ యాప్స్ లో మాత్రమే చేయడానికి వీలుంటుంది. బీబీపీఎస్ లో ఎన్రోల్ చేసుకోవడానికి మరో 3 నెలల గడువు కోరాయి కొన్ని బ్యాంకులు. కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ పెంచాలని చెబుతుంటే ప్రధాన బ్యాంకులు మాత్రం ఇంకా బీబీపీఎస్ లో రిజిస్టర్ చేసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు కస్టమర్స్.